అందరికీ శనార్థలు ఎట్లున్నారు మంచిగున్నారా? ఇక నేనైతే మంచిగున్నా. మన గిద్దబ్బ ముచ్చట్లను కూడా పట్టుకొని వచ్చిన. ముందుగాల మన గిద్దబ్బ ముచ్చట్ల పెద్ద వార్తలు చూసుకుందాం నడుండ్రి. అసెంబ్లీ మీటింగ్ లా ఆగని లొల్లులు, ఎత్తేయాలట రామన్న మీద కేసులు. ఇంటి ముందుకు వచ్చింది చెక్క పెట్టెల పార్సల్, తెరిచి చూస్తే అయ్యింది గుండె గుబేల్. ఎంపీ ఇంటికాడ కరెంటు చోరీ, ఆఫీసర్లు వేసిండు జరిమానా కోటి. నర్సాపురం కాడ జాకెట్ల దొంగ, కాల్వల పారేసి చూస్తాడట సంబరంగా. కరెంటు కంబెక్కి ఆగం చేసిన దొంగన్న, దందా వెట్టిస్తానని అభయం ఇచ్చిండు జగ్గన్న. చూస్తుంటే మన తెలంగాణ అసెంబ్లీ పార్లమెంటు మీటింగ్లా రికార్డులను బద్దలు కొట్టేటట్టు ఉన్నది పోండ్రి. ఎందులా అంటారా, ఇంకెన్లా లొల్లులు పెట్టుకున్నట్లా, ఒకళ్ళనొకళ్ళు తోసుకున్నట్లా, సభ నడవకుండా గాయ చేసుట్లా. అవును నిజమే. అరే పబ్లిక్ తిప్పల మీద మాట్లాడి గరిపోళ్లకు ఫాయిదా చేసే మంచి మంచి ముచ్చట్లు మాట్లాడి అందరికీ మేలు చేస్తారనుకుంటే పాత కేసులు ముందటేసుకుంటున్నారు. నీది తప్పంటే నీది తప్పని లడాయికి దిగుతున్నారు. గోరంత లొల్లుని కొండంత చేసి ఆగమాగం జగన్నాథం అన్నట్లుగానే చేస్తున్నారు. మొన్న పార్లమెంటులా ఇటు బీజేపీ ఎన్డీఏ జట్టు, అటు కాంగ్రెస్ వల్ల ఇండి జట్టు అంబేద్కర్ ఫోటోలు పట్టుకొని పార్లమెంటు కాడ ర్యాలీలు తీస్తే ఎంపీలందరూ ఎదురువాడి తోసుకునే దాకా పోయింది కథ. గీ లొల్లిలా ఇద్దరు ఎంపీలకు కూడా దెబ్బలు తగిలితే దవాఖానలో కూడా షారిఫ్ చేసిండ్రు. మరి దేశంలో పెద్దదైనా గా పార్లమెంటులోనే గంత మంచి రచ్చ జరుగుతుంటే మేమెందుకు ఊరుకోవాలనుకున్నారో ఏమో గాని, అక్కడి ఎంపీలను ఆదర్వంగా తీసుకున్నారో తెలియదు గాని మన తెలంగాణ అసెంబ్లీలో కూడా జోరుగా నడిచింది లొల్లి. ఓ 4-5 దినాలు సర్కార్ స్కీముల మీద, రైతుల అరెస్టు మీద, సర్కార్ ఇచ్చిన హామీల మీద లొల్లి నడిస్తే నిన్నటి సంధి ఒక్క రామన్న కేసులనే ముందటేసుకున్నారట. మరి కారు రేసు మీద, రామన్న మీద పెట్టిన కేసు మీద ఎసొంటి చర్చ నడుస్తుందో తెలియాలంటే గీ ముచ్చట చూడాల్సిందే. ఏంది తెలంగాణ తెచ్చి రాష్ట్రం కోసం కష్టపడితే కేసులు పెడతారా? హైదరాబాద్ ప్యాతరా ఇంకింత పెంచేతందుకు పని చేస్తే జైల్లో పెడతారా? సర్కారు మా మీద కోపంతో లేనిపోని కుట్రలు చేసి కేసులు పెట్టించి జైలుకు పంపేటందుకు ప్లాన్ చేస్తున్నదని కార్ పార్టీ ఎమ్మెల్యేలు. చల్ మాకేం సంబంధం ఉండని, అవినీతి జరిగిందని తెలిస్తే పోలీసులే కేసులు పెడతారు, విచారణ చేస్తారు, గంతేగాని మా సర్కార్కు ఎలాంటి సంబంధం ఉండదు. చట్టం తన పని తాను చేసుకోపోతుందని సర్కారోళ్ళు. అరే మీరు తప్పు చేయకుంటే భయం ఎందుకు సార్? కేసులు పెట్టినంత మాత్రాన జైలుకు పంపుతారా? కోర్టుకు పోయి ఆనుముత్యం తిరగరండ్రని వేరే పార్టీ ఎమ్మెల్యేలు. ఇగో గిదే ముచ్చట్ల మీద లడాయి, వేరే మాటే లేదు. ఇంకోళ్ళను మాట్లాడిచ్చుడే లేదు, సభను నడవడిచ్చుడు లేదు. గా కారు రేసు మీద చర్చ జరగాలి, సర్కారు జవాబు చెప్పాలి. ఆ వార్తక ఊకుంటే ముచ్చటే లేదని కారు పార్టీ ఎమ్మెల్యేలు కూసుంటే ఓటు. చేతుల పోస్టర్లు పెట్టుకొని బెంచ్ల కాడ నిలబడి నినాదాలు చేసిండ్రు. ఇక మెల్లమెల్లగా స్పీకర్ సార్ కూర్చి దగ్గరికి వస్తుండేసరికి మార్షల్ ఎంట్రీ ఇచ్చిండ్రు. స్పీకర్ సారు పోడియం చుట్టూతా నిలబడి లొల్లి చేస్తున్న ఎమ్మెల్యేలు ముందుకు రాకుండా అడ్డం పడ్డారు. కొంచెం సేపు గట్లనే నిలబడి నినాదాలు చేసిండ్రు. మరి మన హరీష్ రావన్న అటు ఇటు చూసుకుంటా మెల్లగా ముందటున్న ఎమ్మెల్యేను నూకుకుంటా స్పీకర్ సారు కూర్చి ముఖానికి ఉరికేండ్రు. మార్షల్స్ కూడా వెంటనే ఉరికొచ్చి ఆగబట్టిండ్రు. ఇటు ఎమ్మెల్యేలు నూకుడు, అటు మార్షల్లు తోసుడు ఓ జోరుగానే నడిచింది తోపులాట. సందట్లో సడేమియా అన్నట్లు మన కౌశిక్ రెడ్డి సారు చేతులున్న పేపర్లను చింపి స్పీకర్ సార్ మీద చల్లేండ్రు. ఇక గీ లొల్లి గిట్ల నడుస్తుండగానే ధరణి జాగల సర్కార్ కొత్తగా తెచ్చిన భూభారతి చట్టం మీద చర్చ నడిపించిండ్రు. అన్ని పార్టీల ఎమ్మెల్యేలతోటి మాట్లాడించి బిల్లును కూడా పాస్ చేసిండ్రు. ఇగో ఇయాల్టికైతే గింతెనల్లో. మరి ముందర మన అసెంబ్లీ ముచ్చట్లు ఎట్లా నడుస్తాయో చూడాలి మరి. మునుపు మనకి ఏ సామాను కావాలన్నా సావుకారి దుకాణం కాడికి ఉరుక్కుంటా పోయి తెచ్చుకునేటోళ్ళం. కానీ గీ ఆన్లైన్ దుకాణాలు తెరిచినాక ఇంటి గడప దాటకుంటేనే సర్వం ఇంటి దాకా వస్తున్నాయి. పప్పులు, ఉప్పుల కాడికెళ్ళి బట్టలు, బూట్లు, చాయ్లు, టిఫిన్లు, రకరకాల బువ్వలు, గిట్ల ఏది కావాలన్నా ఫోన్ తీసుకొని టక్కు టక్కు ఆర్డర్ పెట్టడం. ఇక మనం కాలు చేతులు కడుక్కొని కూసుంటామో లేదో ఆర్డర్ పెట్టిన సామాను ఇంటి వాకిట్ల రెడీగా ఉంటది. ఇగో ఓ అక్కకు కూడా పెద్ద చెక్కపెట్టెలా ఏదో పార్సల్ వచ్చిందట.
అమ్మయ్యా, నేను మస్తు దినాల సంధి ఎదురు చూస్తున్నా, సామాన్లు వచ్చినట్టు ఉన్నాయని సంబరపడ్డ గా అక్క ఇంటికొచ్చిన పెట్టెను తీసుకుపోయి లోపల పెట్టుకున్నదట. ఇంటి పని ఒడిసినాక పెట్టె తెరిచి చూసిన గా అక్క ఒక్కపారి గట్టిగా కీకలు పెట్టి గజగజ వణుకుంటా సీదా పోలీస్ టౌన్ కాడికి ఉరికిందట. అగో, ఏదో సామాన్లు వచ్చినాయి అన్నారు, మరి గట్లెందుకు ఉరుకుతుందని డౌట్ వస్తున్నదిలే. నిజమే గాని అక్కోళ్ళ ఇంటికొచ్చిన గా కట్టెపెట్టెలో ఉన్నది సామాన్లు కావు, బాగా ఉబ్బిపోయి కంపు వాసన కొడుతున్న మనిషి శవం ఉన్నదట. అవు, మీరిన్నది నిజమే, గా కట్టెపెట్టెలో ఉన్నది శవమే. కావాలంటే మీరు కూడా చూడుండ్రి. మరి ముచ్చటేందంటే ఆంధ్ర పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఎండగండి అనే ఊరి కాడ జరిగింది గీ ముచ్చట. ఈ ఊర్లో తులసి అనే అక్కను 10 ఏళ్ల కిందటనే భర్త ఇసిపెట్టి పోతే గదే ఊరిలో ఒక చిన్న ఇల్లు కిరాయికి తీసుకొని ఒక్కతే బతుకుతుందంట పాప. అక్కోళ్ళ తల్లిగారులు కూడా మస్తు గరీబులట. అయితే ఊరికాడ ముత్తమంత జాగుంటే సర్కారు ఇచ్చిన పైకంతో చిన్న ఇల్లు కట్టుకున్నదట. మొన్ననే ఇల్లు కట్టుడు ఒడుసుట్లా గండ్లకే వచ్చి ఉంటున్నదట. అయితే ఈ అక్క పరిస్థితి చూసిన క్షత్రియ సేవా సమితి అనే సంఘపోళ్ళు, నువ్వేమో రండి వడకక్క, నీ ఇంటికి అవసరం ఉండే చిన్న చిన్న సామాన్లు మేము కొనిస్తామని ముందడుకొచ్చిందట. చెప్పినట్లే కొని కరెంటు సామాన్లు కూడా పంపించిందట. ఇంకొన్ని సామాన్లు జల్దీనే పంపుతామని చెప్పిందట. గిది గిట్లనే ఉండంగానే మొన్న గురువారం నాడు తులసి అక్కోళ్ళ ఇంటికి ఆటోలో ఒక పెద్ద చెక్కపెట్ట పార్సల్ వచ్చిందట. నాకు సాయం చేస్తామన్నాగా సంఘపోళ్ళు సామాన్లు పంపినట్టున్నారు అనుకున్న తులసక్క పెట్టని ఇంట్లోకి తీసుకుపోయింది. కానీ మేడి పండు సూడు మేలమాయుండును, పొట్ట విప్పి సూడు పురుగులుండును అన్నట్టుగానే మీదికి మంచిగా కనిపించిన గా డబ్బని ఇప్పి చూస్తే బాగా ఉబ్బిపోయి కంపు కంపు వాసన కొడుతున్న మగ మనిషి శవం ఉన్నదట. గీ ముచ్చట తెలిసిన పోలీసులు రప్పరప్పమని గా ఇంటికాడికి వచ్చిన శవంను దావకళ్ళకు పంపిండ్రు. గా పార్సల్ ఎట్లా వచ్చింది, ఎసంటి ఆటోలు వచ్చింది, ఎటు పోయిందని తెలుసుకొని ఎంక్వైరీ షురూ చేసిండ్రు. గీడో ఇంకో గమ్మత్తేందంటే గా పార్సల్ పంపినోడు పెట్టె లోపల ఒక లెటర్ను కూడా పెట్టిండు. నువ్వు నాకు 1,35,00,000 రూపాయలు ఇయ్యాలి, లేకుంటే నీకు కూడా గిదే గది పడుతుందని రాసిందట. గా అక్కకే దిక్కులేక ఆలీలు ఆసరైతుంటే గాలింటికి గీ పార్సల్ పంపి కోట్లు డిమాండ్ చేసుడేంద్రా నాయనా అని నోరు తెరుస్తున్నారంట ఊరోలు. మరి గా పార్సల్ పంపిన గొప్పోడు ఓలో ఎందుకు పంపిండో చూడాలి మరి. ఇప్పుడు మీ ఇంటి కాడ కరెంటు గాలిది, ఎన్ని యూనిట్లు వాడినరు, ఎంత బిల్లు వస్తున్నది ఎట్లా చెప్తారు? ఎట్లా చెప్తారు? కరెంట్ ఆఫీస్లో పనిచేసేటైనా ఇంటింటికి తిరుగుకుంటా వాళ్ళ ఎంబట తెచ్చుకున్న మిషన్ను మీటర్ ముందట పెట్టంగానే టక్కు టక్కుమని బిల్లు బయటకు వస్తుంది. కానీ మున్పటి కాలంలా అంటే ఓ 20 ఏళ్ల కిందట గిసొండ్లు మిషన్లు ఉండేటివే కావు. ఊరికాడుండే లైన్మెన్ ఇండ్ల పొంట తిరుగుకుంటా పోయిన నెల బిల్లు కట్టినప్పుడు ఎన్ని యూనిట్లు ఉండేది, ఇప్పుడు యూనిట్లు ఉన్నది లెక్కగట్టి గీ నెలల గిన్ని యూనిట్లు వాడినమని బిల్లు రాసి చేతికిచ్చుడు. గట్లనే అన్ని పనులు డిపార్ట్మెంటోళ్లే చేసేటోళ్ళు. ఇక గప్పట్ల ఊరికాడ కరెంటు బిల్లు రావద్దని చాలా మంది కరెంటు మీటర్లను ఖరాబ్ చేసుడు, మీటర్ తిరగకుండా ఏవేవో కట్కలు ఒత్తుడు చేసేటోళ్ళు. ఇంకొంతమంది అయితే మీటర్లతోటి పని లేకుండా కంబాలకే తీగలు తగిలేసి డైరెక్ట్ కరెంటు గుంజుకునేటోళ్ళు. అప్పట్ల రూల్స్ కూడా స్ట్రిక్ట్గా ఉండేవి కావు కాబట్టి ఓలు పట్టించుకునేటోళ్ళు కాదు. ఎప్పుడన్నా చెకింగ్ చేసేటోళ్ళు వస్తే గిసొంటోళ్లను పట్టుకుంటే సార్ ఏదో గరీబుల్లం సార్, తప్పైంది సార్, మళ్ళోపారి గిట్లా చెయ్యం సార్ అని చెప్పేటోళ్ళు. గింత పెనాల్టీ కట్టుండ్రని వార్నింగ్ కూడా ఇచ్చేటోళ్ళు. అయితే ఎప్పుడో 25 ఏళ్ల కింద కూలీనాలి చేసుకుని బతికే గరీబోళ్ళు గిట్లా చేసిండ్రంటే నడిచింది. కానీ గింత టెక్నాలజీ పెరిగినాక గీ కాలంలో అది కోట్ల రూపాయల ఆస్తులున్న ఓ ఎంపీ గిట్లా కరెంటు దొంగతనం చేస్తే ఎట్లుంటది? ఇగో గిట్లనే ఉంటది. హువ్వా, ఓలకన్నా చెప్పుకుంటే సిగ్గు పోతది. ఒక ఎంపీ పదవిలో ఉండి గిట్ల కరెంటు దొంగతనం చేసుడేందోలా? ఆఫీసర్లే కాదు, గాడున్న పబ్లిక్ కూడా మస్తుగా పరేషాన్ అయిన గీ ముచ్చట ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బయటపడ్డది. ఇక అసలు ముచ్చట ఏంటంటే యూపీలో ఉన్న సంబాలి ఎంపీ రెహమాన్ సారోల ఇంటికాడ జరిగింది గీ ముచ్చట. ఓ ఏడాది 2 ఏళ్ల సంధి గీ సారోళ్ళ ఇంటికొచ్చే నెల బిల్లు ఉత్త 200 వస్తున్నదట. అరే గంత పెద్ద బంగ్లా, అర్రకు ఏసీలు, వాషింగ్ మిషన్లు, పెద్ద లైట్లు, ఫ్రిడ్జ్లు, హీటర్లు, టీవీలు ఉంటాయి. గట్లెట్లా బిల్లు వస్తుంది? ఆఫీసర్లకు డౌట్ వచ్చిందట.
ఈగగా ముచ్చట మీద నజర్ పెట్టి ఎంక్వైరీ చేస్తే ఆఫీసర్లకే షాక్ తగిలిందట. ఏమైందంటే గా ఎంపీ సారు ఇంటికాడున్న మీటర్ కాడ ఏదో ఇకమక్క చేసి పని చేయకుండా చేసిండట. ఇంకేముంది, వేల లక్షలొచ్చే బిల్లు ఉత్త 200 వస్తుందట. అరే గిట్లెట్లా వస్తుందని చెకింగ్లు చేస్తే గా మీటర్ ముచ్చట బయటపడ్డదట. మనసొంటోళ్ళమైతే వెంటనే నోటీసులు ఇచ్చి కరెంటు కట్ చేసి కేసులు ఊడబెడతారు. కానీ గాడున్నది ఎంపీ సారు, గాది అపోజిషన్ లో ఉన్న సమాజ్వాదీ పార్టీల పెద్ద లీడర్. మరి వెంటనే కంబెక్కి కరెంటు కట్ చేస్తామంటే నడవదు కదా. అందుకే అక్కడున్న పోలీసులను మిలిటరీలను రంగంలోకి దించి గా సారి ఇంటికి కరెంటును కట్ చేసిండ్రు. చల్ గిట్ల చేసుడు తప్పని నోటీసులు ఇచ్చి ₹1 కోటి పెనాల్టీ జరిమానా చేసిండ్రు. అయితే గీడ ఇంకో ముచ్చట ఏందంటే గీ ఎంపీ సారుండే ఏరియాల 1250 ఇండ్లకు గిట్లనే మీటర్ కూడా లేకుండా కరెంటు వాడుతున్నారట. గసంటోళ్లను కూడా లెంకులాడి అందరికి కలిపి 5 కోట్లకు మీదనే జరిమానా వేసిండట. గంతే మరి, యదా రాజా తదా ప్రజ అని ఉత్తగానే అనలేదు. రాజు ఎట్లుంటే ప్రజలు కూడా గట్లనే చేస్తారు. మల్లో పారి తేలినట్టుంది. కానీ గా పబ్లిక్ ముచ్చట పక్కకు పెడితే ఒక ఎంపీ సీట్ల కూర్చొని మీరు కూడా గిట్ల చేసుడేంటి సార్ అని పారేసుకుంటున్నారు అక్కడి పబ్లిక్. అవుగాని మీరందరూ శ్రీకృష్ణ పరమాత్ముని లీలల ముచ్చట్లు ఇనే ఉంటారు కదా. గదెనొల్లా గోకులం కాడుండే ఇండ్లను మెల్లగా జొచ్చి ఉట్టి మీద దాచుకున్న వెన్న ముద్దలను సాఫ్ చేసుడు, ఒక్కడే తినకుండా దోస్తులను దొలుకపోయి వాళ్ళ మూతులకు వెన్నబూసి ఇరికిచ్చుడు, గోపికలతోటి ఆటలాడుడు, ఓ గిట్ల చెప్పుకుంటూ పోతే మస్తుగానే ఉంటాయి. ఇక గోపికలు కాలువలలో స్నానం చేస్తుంటే వాళ్ళ బట్టలు ఎత్తుకుపోయి చెట్ల మీద కూర్చొని ఆట పట్టించుడు కూడా చూసినాం. ఇక అప్పుడప్పుడు సినిమాలలో కూడా గిసంటి సీన్లు పెడతారు. అంటే చిలిపితనం చేసే హీరో నచ్చిన హీరోయిన్ బట్టలు ఎత్తుకుపోయి ఆట పట్టిస్తాడు. పురాణాలల్లో ఇన్నట్టు సినిమాలల్లో చూసినట్టు గిట్ల చేస్తేనే హీరో అవుతారనుకొని మీరు కూడా ఆడళ్ళ బట్టలకు సూటి పెడితే ఏమైతుంది? ఈపు ఇమానం మూత మోగుతుంది. గంతేకాదు, అమ్మలక్కల చీరలు జాకెట్లు లంగాలు ఎత్తుకపోతే ఊరుకుంటారా మరి? కానీ గవి ఓలు ఎత్తుకపోతున్నారు, ఏం చేస్తున్నారు అని అనుకుంటున్నారులే. అయితే ఈ వార్త చూడాలిగా. రైట్, బాలే దొంగలు తయారైతున్నారా వారి. మొన్న పట్నం కాడ రామంతపూర్ గల్లీలో ఉండే ఓ అన్న ఇండ్ల ముందర దాసుకున్న బూట్లను మాయం చేసిన ముచ్చట ఇన్నాం. ఓ 3 దినాల కింద ఇంట్లకు సొచ్చి బిందెలు ఎత్తుకపోయే గ్యాంగ్ ముచ్చట కూడా చెప్పుకున్నాం. ఇగో గియాల గీ గరానా దొంగ వార్త కూడా చూడుండ్రి. మన నర్సాపురం కాడ శాన దినాల సంధి ఆడలు దొడుకునే జాకెట్లు మాయమవుతున్నారట. అంటే అమ్మలక్కలు జాకెట్లు విండుకొని బంగ్లా మీదనో వాకిట్లను దండంలో ఆరేస్తారు కదా. ఇగో గా జాకెట్లకు సూటు పెట్టిండట ఓ దొంగోడు. జాకెట్ కనిపిస్తే చాలట ఎట్లొస్తాడో ఎప్పుడొస్తాడో తెలియదు గాని జాకెట్ కనిపిస్తే చాలు రప్పుమని వాలిపోతాడట. జాకెట్లను జోబులో పెట్టుకొని పోతున్నాడట. నిన్న ఇయ్యాల కాదట, ఓ 3 నెలల సంధి గిట్లనే జాకెట్ల మీద పడ్డాడట గీ బట్టెవాస్ గారు. ఇప్పటికే ఎందక్క ఓ 500 ఇండ్లకు సూటు పెట్టి ఆడున్న జాకెట్లను మాయం చేసిండట. ఇగో నిన్న కూడా అద్దమ్మ రాత్రి ఓ ఇంటికాడ కాపుగాసి జాకెట్లు ఎత్తుకపోతుంటే చూసిన ఊరోళ్ళు పట్టుకున్నారట. ఇంకేముంది, నీ నోట్ల మన్ను వయ్యా, నీ కండ్లు కాకులకయ్యా, నీ కడుపు గాల, నీకు ఇదేం బుద్ధిరా, జాకెట్లు ఎత్తుకపోవడేంద్రా అనుకుంటా మంచిగానే అరుచుకున్నారట. గింత చేసిన మనోడు మాత్రం నేను దొంగతనం చేస్తలేను, మా అవ్వవి, మా అత్తవి, మా ఆవిడవి అనుకుంటా కోని రాగాలు తీసిందట. ఇక పబ్లిక్ జరంతా సీరియస్ సైడ్ చూసి గజ్జుమన్న మనోడు సార్ తప్పైంది సార్, నేనే సార్ జాకెట్ల దొంగని అనుకుంటా దండం పెట్టిండట. సరే గాని గీ జాకెట్లు ఏం చేస్తున్నావు మరి? మొన్న ఒకడు బూట్లు ఎత్తుకుపోయి బజార్లో పెట్టి అమ్ముకున్నట్లు నువ్వేమన్నా దందా చేస్తున్నావా అని అడిగితే గదేం లేదట. గిట్లా ఎత్తుకపోయిన జాకెట్లను ఊరవతలో ఉన్న కాలువల జాకెట్లను వారేసి నీళ్ళలో కొట్టుకపోతుంటే ఒడ్డు మీద కూర్చుండి చూసుకుంటా సంబరపడుతున్నాడట. ఈని ఆనందం గంగలకు దోల. గిదేం పిసరా వారి, నువ్వేమన్నా శ్రీకృష్ణ పరమాత్ముడివా అనుకున్నావా ఏందని మంచిగానే అరుచుకున్నాడట. రైట్, గింతకు ముందు కంబాలకి డైరెక్ట్ వైర్లు గుంజుకొని కరెంటు దొంగతనం చేస్తున్న ముచ్చట చూసినాం కదా.
ఇగో గిది కూడా కరెంటు కంబాల వార్తనే కాకుంటే జరంతా వేరే ముచ్చట. తెలంగాణలోని నడుస్తున్నప్పుడు చాలా మంది ఉద్యమం చేసేటోళ్ళు కరెంటు కంబాలు పెద్ద పెద్ద నీళ్ల ట్యాంకులు ఎక్కి నిరసన తెలిపేటోళ్ళు. ఇప్పటికీ కూడా ఆడాడ భార్య కొట్టిందని పోలీసులు సతాయిస్తున్నారని తాగిన మైకంలోనో గిట్లనో కరెంటు కంబాల మీదకెక్కి ఆగమాగం చేస్తారు. ఇక కంబం మీదున్న గాళ్లను కిందికి దించనికే పోలీసులు మస్తు తిప్పలు కూడా పడతారు పాపం. బాబ్బా మా అమ్మ కాదు మా బుజ్జి కాదు కిందికి దిగు, నీకు ఏం కావాలంటే అది ఇస్తాం, నీ మీద కేసు కూడా పెట్టాం, రారా బాబు అనుకుంటా బతింలాడి ఏం కాకుండా మెల్లగా కిందికి దించుతారు. ఇగో ఇవాళ మన సంగారెడ్డి పట్నం కాడ కూడా ఓ అన్న పెద్ద కరెంటు కంబం మీదకెక్కిందట. మరి ఎందుకు ఎక్కిండు ఏం కావాలనో అరుచుకుందాం పండ్రి. అవ్వర కొడుకో చిన్న పెద్దగున్నదా కంబ, కిందికి వాడితే నెత్తి వగిలి జీవిడ్సుడు పక్క, మీదున్న కరెంటు వైర్లు తగిలితే కాకి తీరుగా గిలగిల కొట్టుకొని ప్రాణాలు ఓడు కూడా పక్కనే. మరి గింత పెద్ద కంబ మీదికి ఎందుకు ఎక్కిందంటే గీ అన్న పేరు వెంకటి అట. ఏం పని లేదట, ఏదన్నా దంద చేసుకుంటాడట, కానీ పైసలు లేవట, పోలిస్తలేరట. గందుకే గీ ఈకమతి చేసిండట. నేను దందా చేసుకుంటా, నాకు సాయం చేయాలి, అయితే ఆలీలు మాటిస్తే నమ్మిక లేదు, జగ్గారెడ్డి సార్ వచ్చి నాకు మాటిస్తేనే దిగుతానని పేపర్ మీద రాసి కిందికి పడేసిండట. ఇక ముచ్చట తెలుసుకున్న పోలీసులు లోకల్ లీడర్ జగ్గారెడ్డి సార్ను ఫోన్ చేసి జరిగిన ముచ్చట చెప్పిండట. ఓలన్నా గాని గిట్ల చేసి పానాలు పోగొట్టుకుంటే బాధనే కదా అని గా సారు బండేసుకొని ఎంటనే గాడికొచ్చిండట. అరే వారి ఈగో చూడురా, జగ్గారెడ్డి సారు వచ్చిండు, నీ బాధేందో సారుకు చెప్పుకో అని మైకులో చెప్పి సారుని చూపించిండు. సారు కూడా చెయ్యూపి కిందికి దిగిరా అన్నట్లు సైగ చేసుట్లా శాంతించి కిందికి దిగిండు కాక. అయితే మానోడు ఫుల్లుగా దాగున్నాడట, మాట కూడా స్థిరంగా మాట్లాడుతున్నాడట. మరి గింత పెద్ద కంబ మీదికి ఎట్లా ఎక్కిండో ఏమో పోన్రి. ఇక కిందికొచ్చినాక సారు తాటికి పోయి దండం పెట్టిండు. ఏమన్నా ఉంటే చెప్పాలే గాని గిదేం పనిరా వారి, ఫుల్లుగా దాగున్నావు, ఏమన్నా అయితే ఎట్లా? ఇప్పుడు చూడు గింతమంది జనం పోలీసోళ్ళు ఇంటోళ్ళు ఆగమైతారు కదా అని అరుచుకున్నారు. సరే పోనీ నేను సార్లకు చెప్పి ఏదన్నా దందా వెట్టిపిస్తపో, గిట్ల చెయ్యకని చెప్పి పోలీసోళ్ళ ఎంబట పంపుడు. కానీ దందా చేసుకోవాలంటే బ్యాంకులకు పోయి లోన్ ఇయ్యండు సార్లని బతిమాలాడే, తెలిసిన లీడర్లతో ఆఫీసర్లతోనూ పట్టుకొని ఏదన్నా లోను తీసుకోవాలి, గంతేగాని గిట్ల చేసుడైతే కరెక్టు కాదల్లో. చూసిండు కదనులా గిసాంటి మంచి మంచి నెంబర్ 1 ముచ్చట్లని మళ్ళా పట్టుకొని వస్తా. గప్పటిదాకా చూస్తూనే ఉండండి మహా న్యూస్. ఉంటామల్లా.